వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల సిబ్బందికి న్యాయం చేయాలి. ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మకుమార్. నిడదవోలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, శానిటరీ వర్కర్స్, వాచ్మెన్లకు నెలల తరబడి పెండింగ్లో ఉన్న జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిడదవోలు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నిడదవోలు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, శానిటరీ వర్కర్స్, వాచ్మెన్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ కొందరు కార్మికులకు 4 నెలలుగా, మరికొందరికి 7 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీవో నెంబర్ 7 ప్రకారం వేతనాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీసం 15,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయడంతో పాటు కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు అమలు చేయాలని కోరారు. ఈ ధర్నాలో జిల్లా కమిటీ సభ్యులు గెడ్డం రవీంద్రబాబు, ఐఎఫ్టీయూ నిడదవోలు పట్టణ అధ్యక్షులు రవ్వ సురేష్ కుమార్, గండి రత్నకుమారి, ఎల్లమెల్లి సేబు శక్తీశ్వర్, పోలుమాటి లక్ష్మి, కె రాజ్యం, ఓగిరాల శాంతి, దాసరి వాణి, శంకరమ్మ, గొంది వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జీతం బకాయిలను వెంటనే అమలు చేయాలి. కనీస వేతనం 15,000 రూపాయలని అమలు చేయాలి. కనీస వేతనం 15,000 రూపాయలని జీతం బకాయిలు వెంటనే విడుదల చేయాలి. జీతం బకాయిలు వెంటనే అమలు చేయాలి. జీవో నెంబర్ 7 వెంటనే అమలు చేయాలి. జీవో కల్పించాలి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని అమలు చేయాలి. కనీస వేతనం 15,000 రూపాయలని అమలు చేయాలి. కనీస వేతనం 15,000 రూపాయలని అమలు చేయాలి. వైద్య సహాయ పథకాన్ని అమలు చేయాలి. వైద్య సహాయ పథకాన్ని విడుదల మధ్యాహ్న భోజనం కార్మికులకి బిల్లులు పెండింగ్లో ఉన్నాయండి. పేరు గెడ్డం రవీంద్రబాబు, ఏరియా కమిటీ డివిజన్ సెక్రటరీ, అలాగే భారత కార్మిక సంఘాల జిల్లా కమిటీ సభ్యులు. ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాఠశాల శానిటేషన్ వర్కర్సు, అలాగే నైట్ వాచ్మెన్ల జీతాల పెండింగ్ పైన ఎంఆర్ఓ గారికి ధర్నా మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7 ప్రకారం ఇవ్వాల్సినటువంటి 15,000 జీతాన్ని తక్షణమే ఇవ్వాలని, అలాగే 7 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలని రిలీజ్ చేయాలని, అలాగే నైట్ వాచ్మెన్లకి ఇవ్వాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి జీతాలని తక్షణమే రిలీజ్ చేయాలని, అలాగే వాచ్మెన్స్కి అందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డబ్బులు దగ్గర 69 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వెంటనే ఇవి రిలీజ్ చేసి వీళ్ళ జీతాలని, జీతభత్యాలను మొత్తం తక్షణమే శాంక్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వీళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలి. పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈమని గ్రీష్మకుమార్, ఐఎఫ్టీయూ భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఈరోజు నిడదవోలు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిడదవోలు పట్టణ పరిసరాల్లోనే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్సు, హెల్పర్లు, ఆయాలు, వాచ్మెన్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్మికులకి ప్రభుత్వం వీళ్ళని అపాయింట్ చేసేటప్పుడు 6,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి ప్రకటించి వీళ్ళని అపాయింట్ చేశారు. అయితే అది ఇప్పటివరకు కూడా నెల సక్రమంగా రానటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి 7 నెలలుగా బకాయి ఉన్నారు, కొంతమందికి 4 నెలలుగా బకాయి ఉన్నారు. వీళ్ళతో పాటు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కూడా జీతం బకాయిలు ఉన్నాయి. వాళ్ళకి బిల్లులు, అంటే వంట తయారీకి సంబంధించినటువంటి బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఈ రోజున నిడదవోలు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతూ ఉంది. తక్షణమే వీళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి జీతం బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం డబ్బులు లేవు, బడ్జెట్ లేదని చెప్పి కుంటి సాకులు చెప్పి తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే తల్లికి వందనం ప్రోగ్రాంలో ప్రతి విద్యార్థికి విడుదల చేయవలసినటువంటి 15,000 రూపాయల అమౌంట్లో
2,000 రూపాయలు మినహాయించుకుని కేవలం 13,000 విడుదల చేయడం జరిగింది. ఆ 2,000 రూపాయలు ప్రభుత్వం తన దగ్గర మినహాయించుకుని పెట్టుకున్నారు. ఇది ఎందుకు మీరు మినహాయించారని అడిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల మెయింటెనెన్స్ నిమిత్తం దీన్ని వసూలు చేస్తున్నాము, ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పాఠశాల మెయింటెనెన్స్కి 2,000 రూపాయలు ఖర్చు పెడతామని చెప్పేసి అవేళ ప్రభుత్వం ప్రకటించి 2,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ రకంగా వసూలు చేసినటువంటి సొమ్ము సుమారు 70 కోట్లకు పైగా ప్రభుత్వంలో నిలవ ఉంది. తల్లికి వందనం కార్యక్రమం జరిగి ఆల్రెడీ 4 రోజుల పైన అయ్యింది పిల్లలకి డబ్బులు పడి, కానీ వీళ్ళ జీతాలు 4 నెలల నుంచి పెండింగ్ ఉన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలనేటువంటి ఆలోచన చేయకుండా ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తూ ఉంది. ప్రభుత్వం తక్షణమే వీళ్ళ జీతం బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి, అదే రకంగా జీవో నెంబర్ 7 ప్రకారం కనీస వేతనం 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడల్ స్కూల్స్ పేరు మీద కొన్ని మోడల్ స్కూల్స్ని 2-3 స్కూల్స్ మెర్జ్ చేసి మోడల్ స్కూల్స్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వాటి కాంపౌండ్లు పెద్ద ఉంటాయి, 2-3 బిల్డింగ్లు ఒకే ఆవరణలో ఉంటాయి, పిల్లలు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. కేవలం వీళ్ళ హెల్పర్లు మాత్రం ఒక్కళ్ళే ఉంటారు. అదా కాకోకుండా స్ట్రెంగ్త్ని బట్టి, పాఠశాల గదుల సంఖ్యను బట్టి, పాఠశాల ఆవరణను బట్టి వీరి సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.